1, 2, 3, let's go! హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అవి వైబ్స్. ఈ వ్లాగ్లో 1 డే కొల్హాపూర్లో ఏ టెంపుల్స్ మేము కవర్ చేసాం అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో నైట్ 10 o'clockకి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. మా కొలీగ్స్ అందరం 10 members 2 కార్స్లో మార్నింగ్ 7 లోపు కొల్హాపూర్ రీచ్ అయిపోయా. మంచి సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ మేమైతే ఆల్మోస్ట్ కొల్హాపూర్ రీచ్ అయిపోయాం అనమాట. ఎలాగా అందరం బాయ్సే కాబట్టి మళ్ళీ స్టేస్ ఇవన్నీ బుక్ చేసుకోకుండా ఇలా ఒక మంచి ప్లేస్ చూసుకున్నాము మా పనులన్నీ కానివ్వడానికి. వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ రైజ్ పాయింట్స్ ఇది నేను చెప్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది సన్ రైజ్. ఆ బ్రిడ్జ్ మీద కూర్చొని అందరం నవ్వుకుంటూ ఒక 1/2 hour ఎంజాయ్ చేసి మన ఫస్ట్ డెస్టినేషన్ కపిలేశ్వర్ టెంపుల్కి వెళ్ళిపోదాం. జనరల్గా ఆ రోజు స్పెషల్ డే కాబట్టి పార్కింగ్ ఫీజ్ 50 rupees తీసుకున్నారు. జనరల్గా అయితే పార్కింగ్ ఫీజ్ ఏమి ఉండదు నాకు తెలిసినంత వరకు. కార్ పార్క్ చేసి ఒక కొలను ఉందన్నమాట, అక్కడ స్నానం చేద్దామని అక్కడ దిగుదామంటే ఆ సైడ్ అంతా బాగాలేదు. సో రివర్కి ఆపోజిట్ సైడ్ వెళ్ళి అక్కడ స్నానం చేద్దాం అనుకున్నాం. బోట్స్ తీసుకెళ్తాయి ఆపోజిట్ సైడ్. పర్ హెడ్ 20 rupees ఛార్జ్ చేశారు. మంచిగా స్నానాలు చేసి రివర్స్ వచ్చేసి మనం టెంపుల్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇదే కొల్హాపూర్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ యాన్షియంట్ టెంపుల్ కపిలేశ్వర్ మహాదేవ్ టెంపుల్. మనలో ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ముందు తెలీదు. కొల్హాపూర్ వద్దామని ఏ ప్లేసెస్ ఉన్నాయని చూసుకుంటే ఇలాంటి టెంపుల్ ఒకటి ఉందని తెలిసిందనమాట. ఈ టెంపుల్ మోస్ట్ ఏన్షియంట్, అంటే 6th centuryలో కట్టిన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే, మనం ఈ పేరు ఎప్పటికప్పుడు వినే ఉంటాం. కపిల మహర్షి ఆయన శివుడి కోసం ఘోర తపస్సు చేస్తారు. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షం అవుతారనమాట. సో ఆయన కృతజ్ఞతగా ఆరాధ భావంతో కపిల మహర్షి ఇక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠిస్తారు. ఆ శివలింగం మనం ఇక్కడ దర్శనం చేసుకుంటాం. సో ఆయన ప్రతిష్ఠించారు కాబట్టి కపిలేశ్వర్ మహాదేవ్ అని ఈ టెంపుల్కి పేరు రావడం జరిగిందనమాట. ఇది 6వ centuryలో ఈ టెంపుల్ కట్టారు. ఆ ఆర్కిటెక్చర్ ఇవన్నీ అద్భుతం. అసలు 6వ century నుంచి 16వ century వరకు ఈ గుడి చాలా ధ్వంసం అయ్యిందని మళ్ళీ 16వ centuryలో బాగా రీబిల్డ్ చేశారనమాట. ఇప్పుడు ఆ రీబిల్డ్ చేసిన గుడినే మనం దర్శించుకోబోతున్నాము. టెంపుల్ లోపల కూడా ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి టెంపుల్స్ మేము ఎప్పుడెప్పుడు విజిట్ చేస్తూనే ఉంటాను. నాకు ఈ ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూస్తే చాలా ఆ రోజుల్లో ఎలా చేశారు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో కొంచెంసేపు ప్రశాంతంగా టెంపుల్లో కూర్చొని ఆ స్పెషల్ డేని స్మరించుకుంటూ ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ని ఆస్వాదిస్తూ అలా నెక్స్ట్ మనం వేరే డెస్టినేషన్కి మూవ్ అవుదాం అనమాట. ఆ టెంపుల్లో మీరైతే నాన్ స్పెషల్ డే రోజు విజిట్ చేయండి. సో దట్ మీకు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. నెక్స్ట్ డెస్టినేషన్ కొల్హాపూర్లో ద మోస్ట్ ఫేమస్ ప్లేస్, జనాలందరికీ తెలిసిన ప్లేస్, మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్. దాన్నే ఇక్కడ అందరూ అంబాబాయ్ గుడి అని కూడా అంటారనమాట. కపిలేశ్వర్ టెంపుల్ నుంచి ఈ అమ్మవారి టెంపుల్కి ఆల్మోస్ట్ 1.5 hour to 2 hours పడుతుందన్నమాట. సో నేను చెప్పినట్టు ఈ టెంపుల్స్ అన్నీ మనం 1 dayలో కవర్ చేయాలి అని అనుకుంటే మన ఓన్ ట్రాన్స్పోర్ట్లో వస్తే మనకి ఇంకా ఈజీ అవుతుంది. మీరు ట్రైన్స్ బస్సెస్లో వచ్చారంటే ఇంత కవర్ చేయడం కష్టం. ఒకవేళ ట్రై చేసినా కూడా బాగా టయర్డ్ అయిపోతారనమాట. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మన ఓన్ ట్రాన్స్పోర్ట్లో వచ్చినా కూడా కొల్హాపూర్లో మనకి టెంపుల్ దగ్గర పార్కింగ్ దొరకడం కొంచెం కష్టం అనమాట. టెంపుల్ దగ్గర ఫుల్ క్రౌడెడ్ ఏరియా, మనకి ఎక్కడ పార్కింగ్ దొరకదు. అవి చిన్న లేన్స్. సో గవర్నమెంట్ పార్కింగ్ ఏరియా ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు మేము చూపించేది అది 40 rupees per 1 hour తీసుకుంటారు ఇక్కడ. ఇదే ద చీపెస్ట్ పార్కింగ్ ఏరియా ఇక్కడ. జనరల్గా గుడికి దగ్గరలోనే ఉంటుంది ఒకటి, అది 100 rupees అనమాట. సో పక్కనే ఉందని పెట్టేయద్దు, వేస్ట్. ఎందుకంటే గుడిలో ఆల్మోస్ట్ 2 hours పడుతుంది కాబట్టి. సో మీకు జస్ట్ ఒక 1/2 kilometer 500 meters 200 meters లోపలికి వస్తే మీకు 40 rupeesకి 50 rupeesకి 60 rupeesకి కూడా మీకు పార్కింగ్ దొరికేస్తుంది. మేమైతే గవర్నమెంట్ దాంట్లో ఒక కార్ పట్టింది కాబట్టి ఒక కార్ అందులో పెట్టేసాం. ఇంకో కార్ ఏమో వేరే 50 rupees పార్కింగ్ ఏరియాలో పెట్టాము. సో కొల్హాపూర్ అంటే మాకు గుర్తొచ్చేవి చెప్పులు కదా. సో మేము కార్ పార్కింగ్ పెట్టి టెంపుల్ జస్ట్ 500 meters కూడా ఉండదు, నడుస్తుంటే ఆ స్ట్రీట్ అంతా చెప్పులే అనమాట. మీరు ఎప్పుడైనా ఇక్కడ నివాస్లో ఉండాలి అనుకుంటే శ్రీ మహాలక్ష్మి యాత్రి నివాస్ అని ఒకటి ఉంటుంది. అది జస్ట్ ఈ గవర్నమెంట్ పార్కింగ్ ఏదైతే నేను చెప్పానో అక్కడికి జస్ట్ 100 meters లోపే ఉంటుందన్నమాట. సో మేము అవన్నీ చూసుకుంటూ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం.
మన పురాణాల ప్రకారం 18 శక్తిపీఠాలలో కొల్హాపూర్ అమ్మవారిది కూడా ఒక శక్తిపీఠం. ఇందులో అమ్మవారి కళ్ళను పూజిస్తారన్నమాట. జనరల్గా మహారాష్ట్ర టెంపుల్స్లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే 2 టైప్స్ ఆఫ్ దర్శనమ్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ ఫుల్ లెంత్ దర్శనం, ఒకటి ముఖ దర్శనం అనమాట. మేము ఆ రోజు స్పెషల్ డే రోజు వెళ్ళాం కాబట్టి జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. నార్మల్ దర్శనం తెలియదు కానీ ముఖ దర్శనమే మాకు ఎక్కడ అయ్యేలా కనిపించలేదు అనమాట. అంత జనసంచారం ఉంది ఆ రోజు. సో మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అంత దూరం వెళ్ళి దర్శనం చేసుకోకుండా బ్యాక్కి రాలేము. ముఖ దర్శనం చూసాం కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ అయితే లేదనమాట. సో దగ్గరలో ఉన్న ఆఫీస్లోకి వెళ్ళి ఇలా వచ్చాం, ఇంత దూరం నుంచి ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అంటే హారతి టైంలో అలా లోపలికి పంపించారనమాట. చాలా బాగా జరిగిన దర్శనం. నేనైతే 2 సార్లు దర్శనం చేసుకున్నాను. అమ్మవారిని చూస్తే అమ్మవారు ఒక బ్లాక్ స్టోన్తో ఆ అమ్మవారి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. అసలు ఆ విగ్రహం చూస్తే మనసు ఎంత ప్రశాంతత అనిపిస్తుంది అంటే మీరు కూడా ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేయాలి. కాకపోతే కొంచెం స్పెషల్ డేస్లో రాకుండా చూసుకోండి అనమాట. సో ఇక్కడ ప్రజలందరూ అమ్మవారిని వెల్త్, ప్రాస్పరిటీ కోసం, హ్యాపీనెస్ కోసం పూజిస్తారనమాట. సో ఇది కొల్హాపూర్లో ఫేమస్ అండ్ మేజర్ టెంపుల్. మహారాష్ట్రలో మ్యాక్సిమం టెంపుల్స్లో స్పెషల్ దర్శనాలు ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. ముఖ దర్శనం మాత్రం ప్రతి టెంపుల్లో ఉంటుంది. మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్, హింగోలి డెక్కల్లో ఉన్న నాగేశ్వరి టెంపుల్, సోలాపూర్లో ఉన్న తుల్జాభవాని అమ్మవారి టెంపుల్, పందర్పూర్లో ఉన్న విఠల్ మహాదేవ్ టెంపుల్. ఈ టెంపుల్స్ అన్నిటిలో కూడా ఎయిదర్ ముఖ దర్శనం లేదా ఫుల్ లెంత్ దర్శనం ఉంటుంది. సో అక్కడ జనాలు చాలా టైం పడుతుంది అన్నమాట దర్శనాలు అవ్వడానికి. సో మాకైతే దేవుడి దయ వల్ల, అమ్మవారి ఆజ్ఞతో, అనుగ్రహంతో దర్శనం ఒక 1.5 అవర్లో అయిపోయింది. మంచిగా ఒక 2 అవర్స్ టైం స్పెండ్ చేసి అక్కడ మన నెక్స్ట్ డెస్టినేషన్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ డెస్టినేషన్. ఇలాంటి టెంపుల్ నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను అనమాట. వెళ్దాం, వచ్చేసేయండి. మనం ఇప్పుడు కొల్హాపూర్లో ఉన్న వాడి రత్నగిరి అనే కొండ మీదకి వచ్చేసాం. మనం నెక్స్ట్ విజిట్ చేయబోతున్న జ్యోతిబా అనే టెంపుల్ ఈ కొండ మీదే ఉందన్నమాట. సో కార్ పార్కింగ్ చేసేసి యాజ్ యూజువల్గా 50 రూపీస్. మనం అక్కడి నుంచి జస్ట్ ఒక స్టెప్స్ కిందకి దిగాలన్నమాట టెంపుల్ని విజిట్ చేయాలి అంటే. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ ఇలా ఎంట్రన్స్ అవ్వగానే అక్కడ ఒక దోశ బండి ఉంది. అక్కడ దోశ ఏమో ఒక చిన్న పిల్లోడు అంత ఉందన్నమాట. ఏదో ఒళ్ళో పెట్టుకుంటే చిన్న పిల్లోడులో ఉంది. ఆ పక్కన చూడండి పిల్లోడు ఉన్నాడు కదా, సేమ్ అలాగే ఉంది. అలా స్టెప్స్ దిగుతుంటే బోల్డ్ షాప్స్ ఉన్నాయి. అక్కడ మాకు ఇంకొక ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే అక్కడ ఈ బొమ్మలు చూసాం, షాక్ అయ్యానమాట. ఏంటి బొమ్మలు ఇలా ఉన్నాయని తర్వాత తెలిసింది అవి డిస్ట్రిక్ట్ అని. సో అలా అన్ని షాప్స్ చూసుకుంటూ అలా వెళ్తూ ఉంటే నెక్స్ట్ మన టెంపుల్ అయితే వచ్చేసింది. ఇదే జ్యోతిబా టెంపుల్. జ్యోతి అంటే లైట్, బా అంటే ఫాదర్ అని అర్థం. సో ఈ టెంపుల్లో 365 days పింక్ కలర్తో హోలీ ఆడుతూనే ఉంటారు. సో మనం హిస్టరీలోకి వెళ్తే కొల్హాపూర్లోనే ఉన్న అమ్మవారు చాలామంది రాక్షసులను సంహరించడానికి ఈయన కూడా ఎంతో హెల్ప్ చేశారు. మెయిన్గా కొల్హాసూర్ అనే ఒక రాక్షసుడు కొల్హాపూర్లోని ప్రజలందరినీ బాగా ఇబ్బంది పెడుతుంటే ఈయన సపోర్ట్తోనే అమ్మవారు చంపారనమాట. సో ఆ సపోర్ట్ని, ఆ విక్టరీని, ఆ పవర్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ పింక్ కలర్తో హోలీ అనేది వాళ్ళు ఆడతారనమాట. ఎవ్రీ ఇయర్ చైత్యయాత్ర అని అవుతుంది. మామూలుగానే పింక్ కలర్తో హోలీ ఎక్కువ ఉంటుంది. ఆ డేస్లో అయితే మొత్తం జనాలందరూ ఒక పండగ, అది మొత్తం పింక్ కలర్తో నిండిపోతుంది. ఇప్పుడే గుళ్ళో ఉన్న ప్రతి కార్నర్ మనకి పింక్ కలర్తోనే ఉంటుంది. ఇలాంటి యూనిక్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఏ టెంపుల్లోనూ ఉండదు అనమాట. మీరు కొల్హాపూర్ వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోయేది ఈ టెంపుల్లో ఉంటుంది. ముఖ దర్శనంకి అయితే మనకు అస్సలు దొరకదు, కంపల్సరీగా లోపలికి వెళ్ళాల్సిందే. ఈ 3 టెంపుల్స్తో మా కొల్హాపూర్ ట్రిప్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. ఇక్కడితో ఈవినింగ్ 6కి స్టార్ట్ అయితే మార్నింగ్ 2 కల్లా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. మంచిగా రెస్ట్ తీసుకొని యాజ్ యూజువల్ మండే నుంచి ఆఫీస్. సో మీరు మాత్రం కొల్హాపూర్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే ఈ టెంపుల్స్ అనేవి మిస్ అవ్వద్దు. అండ్ మేక్ ష్యూర్ మీ ఓన్ ట్రాన్స్పోర్ట్లో వచ్చేలాగా చూసుకోండి, సో దట్ మీరు ఇవన్నీ కవర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.